మిత్రులందరికీ నమస్కారం. దైవానుగ్రహం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేడు మనము ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు మనం ఆచరించవలసినటువంటి అన్ని విధులను కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఈ యొక్క వైకుంఠ ఏకాదశిని ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా మనము పిలుచుకుంటాము. ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పుత్రద ఏకాదశి అంటే పూర్వం సుకేతుడు అనేటువంటి మహారాజు విశ్వేదేవతలు ఇచ్చినటువంటి ఉపదేశానుసారము వారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుత్రులను పొందారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ యొక్క పుత్రద ఏకాదశి నాడు ఎవరైనా సంతానాన్ని అర్థించేటువంటి వారు తప్పకుండా పూర్తిగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి తప్పకుండా సంతానం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈనాడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి శ్రీ మహావిష్ణువు దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. అసలు ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి అన్నట్లయితే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై తప్పకుండా ముక్కోటి దేవతలందరికీ కూడా ఈరోజు దర్శనమివ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే దీన్ని ముక్కోటి ఏకాదశి దేవతలందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ రోజున తప్పకుండా ప్రతి దేవాలయంలో చాలా వరకు వైష్ణవాలయాలన్నింటిలో కూడా చక్కగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు దేవాలయం వారంతా కూడా. ఈ రోజున మనం చేయవలసినటువంటి పనులు ఏమిటంటే తప్పకుండా దశమి రోజు పూర్తిగా రాత్రి నుండే మనం ఉపవాసాన్ని ప్రారంభించి పూర్తిగా ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఎప్పుడైతే ద్వాదశి గడియలు మనకు వస్తాయో ఉదయాన్నే ఆ ద్వాదశి రోజు ఎవరికైనా కూడా భోజనాన్ని ఏర్పాటు చేసి వారికి భోజనం పెట్టిన తరువాత మనము భోజనాన్ని చేయాలి. అప్పుడే అది మనము ద్వాదశి రోజు మనము విరమణ చేసినట్లుగా అవుతుంది. అంతే అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవాలి. ఉత్తరం ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోమన్నారు కదా అని చెప్పి ఎక్కడైతే పూర్తిగా రద్దీగా ఉంటూ ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ తోపులాటలో మీరు దర్శనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రశాంతంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉంటుందో ఆ దేవాలయం దగ్గర శ్రీ మహావిష్ణువు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, శ్రీరాముల వారు కావచ్చు, ఇలా వైకుంఠ ద్వారం ద్వారా ఎక్కడైతే కల్పిస్తూ ఉంటారో ఆ దేవాలయానికి వెళ్ళి మీరు చక్కగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక మనం చేయవలసింది ఏమిటి, ఏకాదశి రోజు చక్కగా ఉపవాసం ఉండాలి. తరువాత స్వామివారి నామాన్ని మీకు వీలైనంత ఎక్కువగా జపిస్తూ ఉండాలి. ఓం నమో నారాయణాయ కావచ్చు, శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామావళి జపించడం కావచ్చు, విష్ణువు యొక్క అష్టోత్తర శతనామాలు మనం చదవడం ద్వారా కావచ్చు, ఇలా ఏది చేసినా కూడా మనకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తూ ఉంటుంది. అసలు మనం ఒక ఏకాదశి అంటూ ఉన్నాం. ఈ ఏకాదశి వల్ల అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు ఈ ఏకాదశి అనేది ఈ యొక్క తిథికి ఇంత ప్రాధాన్యత లభించింది అని మనం చూసినట్లయితే పూర్వము చంద్రావతి అనేటువంటి రాజ్యాన్ని మురుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. ఈ మురుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలిస్తూ దేవతలను జయించడము, వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడము జరుగుతూ ఉండేది. ఈ విధంగా చేస్తూ ఉండేసరికి వారంతా కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, ఆ యొక్క మురుడు మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మీ నుండి మాకు శరణు కావాలి, మీరు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మురునితో దగ్గరగా దాదాపు 1000 ఏళ్ల పాటు యుద్ధం చేసి ఒక కొండ గుహలో కొద్దిసేపు సేద తీరుతామని నిద్రించసాగారు. అలా ఉన్నటువంటి సమయంలో మురుడు అదే అదనుగా స్వామివారిని సంహరించాలని చెప్పి ఆ గుహలోనికి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి ఒక కాంతి, ఒక తేజస్సు కన్య ఉద్భవించి ఆ కన్య ఆ మురుణ్ణి దివ్యాస్త్రాలతో సంహరించడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు కనులు తెరవగా ఎదురుగా ఈ యొక్క దృశ్యమంతా చూసి ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. స్వామి ఈ విధంగా జరిగింది అని చెప్పి
నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి స్వామివారు అడుగగా అప్పుడు స్వామి ఈ ఏకాదశి నాడు ఎవరైతే మిమ్మల్ని సేవిస్తారో పూజిస్తారో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మీ అనుగ్రహం కలగాలి స్వామి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు స్వామివారు తదాస్తు అనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఏకాదశి నాడు ఈమె జనించడం వల్ల ఈ ఏకాదశికి అంత గొప్ప ప్రాధాన్యత కలగడం జరిగింది. ఈ స్వామివారి నుండే ఈ శక్తి ఉద్భవించింది కనుక స్వామివారే ఆ శక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనటువంటి తిథిగా మనం చెప్తూ ఉన్నాము. మొదటగా ఏకాదశి నాడు తప్పకుండా చేయవలసినటువంటి విధుల్లో ముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే తప్పకుండా ప్రతి ఏకాదశి నాడు కావచ్చు, ఏదైనా శుక్లపక్షం కావచ్చు, బహుళపక్షం కావచ్చు, ఏకాదశి వచ్చిందంటే తప్పకుండా ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజు పారణ గావించాలి. పారణ అంటే చాలామంది అనుకుంటారు పారణ గావించాలంటే ఏమిటి అనుకుంటూ ఉంటారు. ఏమీ లేదండి. పారణ అంటే యొక్క ఏకాదశి రోజు పూర్తిగా మీరు ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు ఎప్పుడైతే వస్తాయో మరుసటి రోజు ఉదయం ఆ సమయంలో మీరు తప్పకుండా ఎవరికైనా భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. దీన్నే మీరు పారణగా భావించాలి. ఇక తప్పకుండా శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలోనే ఉంటూ స్వామివారి నామస్మరణ తప్పకుండా చేస్తూ ఉండాలి. స్వామివారికి ఇష్టమైనటువంటి తులసీ దళాలు కావచ్చు, కమలములు కావచ్చు స్వామివారికి ఈరోజు సమర్పించాలి. నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం యూట్యూబ్ ఛానల్ని ఎల్లవేళలా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. తద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందస్తుగా వస్తుంటుంది. ఇక నుండి ప్రతి పండుగకు, ప్రతి విశేషమైనటువంటి పర్వదినానికి మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అనేక విషయాలు తెలియజేయబోతూ ఉన్నాము. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయగలరు.